కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమని చెప్పారు. కాబట్టి ఇక్కడికి ఇది కుట్లలోకి ఇది ఎగస్ట్రా. కాబట్టి ఇప్పుడు వీడికి హ్యాండ్స్ కరెక్ట్ హ్యాండ్స్ మార్కింగ్ ఇక్కడ ఉంది. మనం ఖర్చులలో కావాలి కాబట్టి కొద్దిగా మళ్ళీ ఇక్కడికి మనకి కుట్లు ఉన్నాయి. మళ్ళీ ఖర్చులలో కావాలి కాబట్టి కొంచెం అలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకున్నాం. 2 ఇంచెస్ దగ్గర నుంచి అలా ఇట్లా మనం ఇలా ఇక్కడ ఉన్నది కదా హుక్స్లు పట్టి నుంచి ఈ సంక వరకు ఇట్లా ఇట్లా పట్టుకొని మనం చూసుకోవాలి. ఇట్లా మనకి ఇది సరిపోతుందా లేదా అని చెప్పి ఇట్లా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఇక్కడికి ఉంది. ఇక్కడికి ఇలా చూసుకొని మనం ఇదంతా నీళ్ళ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇదైతే క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్. ఇలా ఉంది కదా. లెంత్ పొడవు మనం ఎలా చూసుకోవాలంటే ఇలా ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడ కింది ఇట్లా ఇట్లా పట్టుకొని మనం పొడవు చూసుకోవాలి. ఇది ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎగస్ట్రా ఉంది కాబట్టి మళ్ళీ క్రాస్ పట్టికి మనకు మళ్ళీ వేరే పీస్ ఏం అవసరం లేకుండా ఇలాగ 2 మడతలు వేసుకొని దీన్ని కొంచెం కిందికి ఇలా జరుపుకోవాలి. తర్వాత మళ్ళీ చూసుకోవాలి పొడవు. చూసారా, ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన ఖర్చు కోసం ఇక్కడ క్రాస్ పట్టి ఉంది కాబట్టి క్రాస్ పట్టి దగ్గరికి మార్కింగ్, మనకి పొడవు ఉంది కాబట్టి పొడవు దగ్గరికి ఒక మార్కింగ్. ఇదే మార్కింగ్ మనం కింద కూడా ఇదే మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వెనక బాగా హెమ్మింగ్ అందు వేస్తాం కాబట్టి దానికి మళ్ళీ ఈ కాజల్ పట్టి తీసుకొని మనం ఇక్కడికైతే ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడికే వేసుకోకూడదు, కొద్దిగా పైకి. మళ్ళీ మనం జాకెట్ కుట్టిన తర్వాత మళ్ళీ చూసుకుంటాం కాబట్టి ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ చూసుకోవచ్చు. తక్కువ ఉంటే ఏం చేయలేము, ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఇలా ఈ 2 కుట్లను ఇలా పట్టుకొని వెనక భాగం మెడ లెంత్ ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ వెనకాల మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇవి మనకి పోట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ చేసుకొని కొంచెం ఖర్చులలోకి కొద్దిగా మళ్ళీ నేనైతే టేప్తో అయితే ఏం చూడనండి. నెక్ ఇలా 3 ఏళ్ళు పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా నెక్ లెంత్ సరిపోతుంది. మళ్ళీ భుజం కడుకుంది కాబట్టి మనం కొంచెం హాఫ్ ఇంచ్ ఖర్చులలోకి చూసారా 5.5 వచ్చింది. ఇదే 5.5 మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సంఖ్య ఎంత ఉందో మనం టేప్తో కొలుచుకుందాం. ఇలా ఈ ఖర్చు దగ్గర నుంచి ఇట్లా నీట్గా పెట్టుకొని
ఇట్లా చూసుకోవాలి. మనకి సంఖ్య ఎంత ఉంది ఏమి అనేది మనం చూసుకోవాలి. చూసారా, కరెక్ట్గా ఇది 5.5 ఇంచే ఉంది. మనకి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చులో ఎక్కువ పెట్టాను కదా, అక్కడి నుంచి మనం 5.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక బాక్స్ లాగా స్కేల్ సహాయంతో గీసేసుకున్నాం.